వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. లక్షర్పేట ప్రభుత్వ ఆసుపత్రిలోని నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. న్యాయ సేవాధికార సంస్థ మరియు ట్రాఫిక్ పోలీస్ వారి ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన సదస్సు ర్యాలీ. మంచిర్యాల పట్టణంలోని 39వ డివిజన్ 17వ వార్డులో సంక్రాంతి ముగ్గుల పోటీలను ప్రారంభించిన జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. లక్షర్పేట పట్టణంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన ప్రభుత్వ ఆసుపత్రిని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రతి వార్డును సందర్శించి డాక్టర్ల ఉద్యోగుల పనితీరును పరిశీలించి పలు సూచనలు అందజేశారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి వైద్యం మందులు అందించాలని వైద్యులకు సూచించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో న్యాయ సేవాధికార సంస్థ మరియు ట్రాఫిక్ పోలీస్ సంయుక్తంగా రోడ్డు రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తూ ద్విచక్ర వాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీరయ్య, డీసీపీ ఏ భాస్కర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం రహదారి భద్రత సూచన నియమాలను పాటించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీరయ్య వాహనదారులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం అవగాహన కల్పిస్తున్న ద్విచక్ర వాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీపీ ఏ భాస్కర్ మాట్లాడుతూ వాహన చోదకులు మోటార్ వాహన చట్టానికి లోబడి ఉండాలని, రహదారి ప్రమాద రహిత జిల్లాగా మంచిర్యాలను తీర్చిదిద్దాలని ఆయన సూచించారు. చాలామంది యువత రహదారులపై బాధ్యతారహితంగా మితిమీరిన వేగంతో వెళ్తూ ప్రమాదాల బారిన పడి మృత్యువాత పడుతున్నారని, తప్పనిసరిగా భద్రతా నియమాలు పాటించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని న్యాయమూర్తులు, పోలీస్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో కూడా లాస్ట్ ఇయర్ పాటించాల్సిన విషయం ఇది. ఎందుకంటే అనేక సంస్థలు, వివిధ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్, గ్రామ స్థాయిలో పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ వాళ్ళు, R&B డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లు పనిచేస్తున్న ఇంకా మన దగ్గర ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్ యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఇన్నోసెంట్స్ ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు, న్యాయ సేవాధికార సంస్థ, మన జిల్లా న్యాయమూర్తి గారు ముందుకు వచ్చి వాళ్ళ సైడ్ నుంచి కూడా బార్ అసోసియేషన్ మంచిర్యాల వాళ్ళు కూడా ముందుకు వచ్చి అవగాహన కల్పించాలనేది చాలా ఆనందము. కంపల్సరీ ప్రతి పౌరుడిగా, బాధ్యత గల పౌరుడిగా రోడ్డు నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. హెల్మెట్ ధరించాలి, సీట్ బెల్ట్, కారులో ప్రయాణిస్తే సీట్ బెల్ట్ ధరించాలి, సిగ్నల్స్ని ప్రాపర్గా చూస్తూ డ్రైవ్ చేయాలి. డ్రంక్ చేసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రైవ్ చేయకూడదు. ఇలాంటి రోజువారీ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు బాధ్యత వహిస్తూ ఉండాలని కోరుకుంటున్నాము. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 39వ డివిజన్లో అలాగే 17వ వార్డు మాజీ కౌన్సిలర్ పుదరి సునీత ప్రభాకర్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ హిందూ సాంప్రదాయం ప్రకారం పండుగలు నిర్వహించుకోవడంలో ప్రతిదానికి ఒక శాస్త్రీయమైన అర్థం ఉందని, సంక్రాంతి పండుగ సందర్భంగా చేసుకునే పిండి వంటల్లో వాడేటి నువ్వుల వలన శరీరంలో శీతాకాలంలో వేడి పుట్టించే వ్యవస్థ ఉంటుందని, అలాగే ముగ్గులు కల్లాపి చల్లే విధానం వల్ల కూడా శాస్త్రీయబద్ధమైన ఆలోచన ఉందని అన్నారు.
ఈ సందర్భంగా ముగ్గుల పోటీల్లో పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలిపి మంచిర్యాల ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ముగ్గుల పోటీల్లో గెలుపొందిన మహిళలకు 1, 2, 3, 4, 5వ బహుమతులు గెలుపొందిన వారికి అందజేశారు. అనంతరం మాజీ కౌన్సిలర్ పుదరి ప్రభాకర్ పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పుదరి తిరుపతి, మహిళా జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, పట్టణ అధ్యక్షురాలు హేమలత, మాజీ మున్సిపల్ చైర్మన్ వసుంధర, మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అంగవల్లులు తీర్చిదిద్దిన 39వ వార్డు మహిళా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సునీత ప్రభాకర్ గారికి అభినందనలు తెలియజేస్తున్నా. మనది ఋషులు ఏర్పరిచిన సాంప్రదాయం. మన ప్రతి సాంప్రదాయానికి కూడా ఒక అర్థం ఉంటుంది. మన ప్రతి పండగకు కూడా ఒక ప్రాధాన్యత ఉంటుంది. సంక్రాంతి పండగ అంటే రైతులందరూ కూడా పంటలన్నీ ఇంటికి వచ్చి ఊరంతా కలకల్లాడే సమయంలో సంక్రాంతి పండగ అని చేసుకుంటారు. ఈ సంక్రాంతి పండగకి పిండి వంటలు, భోగి మంటలు, అందమైన రంగవల్లులు ఇవన్నీ కూడా తీర్చిదిద్దుకుంటాం. దీనికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. మనం చేసే ఈ పిండి వంటలన్నీ కూడా దాదాపుగా సకినాలు కానీ మిగతా ఏవైనా కూడా నువ్వులతో చేస్తాం ఈ శీతాకాలంలో. దాంతోనే మన శరీరంలో వేడి అనేది పుట్టడమే కాకుండా ఎముకలు కూడా పటుత్వంగా ఉంటాయని చెప్తారు. పల్లెలలో కానీ
ఇంకా కొంచెం పట్టణాలలో మర్చిపోయినారు, కానీ మన చిన్న చిన్న టౌన్లలో కానీ ఎక్కడ పోయినా కూడా పొద్దున్న లేవగానే ఇంటి ముందు చక్కగా నీళ్లు చల్లి ముగ్గులు వేయడం చాలా, అంటే ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలి అంటారు. అందుకే మనం వాకిలి చూడంగానే ఆ ఇంటి ఇల్లాలి పనితనం ఏందో మనకు అర్థం అవుతుంది. అలాగే ఇప్పుడు ఈ మన సంక్రాంతి సందర్భంగా 121 మంది మహిళా మనులు ఈ ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసిండ్రు. వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. తప్పకుండా అంటే మీ అందరితో కూడా ఈ అనుబంధం ఇట్లనే కొనసాగాలి అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఈరోజు ప్రభాకర్ గారి పుట్టినరోజు, వారికి కూడా నేను పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా ప్రభాకర్ తమ్ముడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి సమక్షంలో పుట్టినరోజు జరుపుకోవడం, ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం కూడా మేము చాలా అదృష్టంగా కూడా భావిస్తున్నాం. మా ఎమ్మెల్యే గారు గతంలో మాకు చెప్పడం జరిగింది. నేను దాదాపు 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే గారు వెంట ఉంటూ ఇక్కడ ఏ కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా కూడా ఎమ్మెల్యే గారికి తెలియడం జరిగింది. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా, ఈరోజు ఏ మాట చెప్పినా ఏది చెప్పినా కూడా కాదనకుండా మాకు నిధులు ఇస్తూ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా 2024 సంక్రాంతి మొట్టమొదటిసారిగా మన టూ టౌన్ ప్రాంతంలో మంచినీళ్ళకి ఇబ్బంది అవుతున్న ఉద్దేశం కొద్దీ గత 6-7 సంవత్సరాలు మా సారు ట్యాంకర్లు పెట్టి మంచిర్యాల ప్రాంతం మొత్తం, నస్పూర్ ప్రాంతం మొత్తం కూడా ఒక్కొక్క ట్యాంకర్కు 1-2 లక్షల రూపాయలు నెలకు ఖర్చు పెట్టి మంచినీళ్ళు కూడా పోయడం జరిగింది. ఇలాంటి ఇబ్బంది రావద్దన్న ఉద్దేశం కొద్దీ గెలిచినాక 2 నెలలకే మన అశోక్ రోడ్లోనే ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మనకు స్వచ్ఛమైన మంచినీరు అనే కార్యక్రమం కూడా ఇక్కడే తీసుకోవడం జరిగింది. ఈ ప్రాంత అక్క చెల్లెలన్నా, ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి చేయాలన్న ఎమ్మెల్యే గారికి అమోఘమైన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆశ ఉండేది. ఇప్పుడు దాని తొడుగున ఈరోజు అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇప్పటికి కూడా సురేఖమ్మ ప్రేమసారావు వాళ్ళ ఆధ్వర్యంలో నాయకత్వంలో పనిచేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే నేను 30 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా, మళ్ళా మీ వాడకి పోటీ చేయడానికి వస్తారు. గత 25 సంవత్సరాల నుంచి కూడా మమ్మల్ని మీరు అక్క చెల్లెలు అందరూ కూడా ఆశీర్వదిస్తారు. రానున్న ఎన్నికల్లో కూడా మమ్మల్ని ఆశీర్వదించాలి, ప్రభాకర్ సునీతను కూడా ఆశీర్వదించాలి. ఎందుకంటే ఏ ఒక్కరిని కూడా మేము ఇల్లు కట్టుకున్న కానివ్వండి, సర్టిఫికెట్లు కానివ్వండి, కళ్యాణ లక్ష్మి కానివ్వండి, ఎవరి దగ్గర కూడా రూపాయి తీసుకునే అలవాటు మాకు లేదు. ఎందుకంటే గతంలో కూడా మేము అట్లాంటి ఎవరి దగ్గర కూడా ఏ ఒక్క రూపాయి ఆశని కూడా మీకు సేవ చేసే అదృష్టంగా భావించి మేము సేవ చేయడం జరుగుతుంది. అదే క్రమశిక్షణతోటి నేను 10 ఏళ్ళు వాళ్ళ దగ్గర ఒక బిడ్డలాగా పెరిగిన కాబట్టి అదే క్రమశిక్షణ మన ప్రభాకర్ కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు ఈ వార్డులో ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, మా కుటుంబ సభ్యులు, మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు మా కుటుంబ సభ్యులుగా భావించి సేవ చేయడం జరుగుతుంది. మీ వద్దకు సేవ చేయడం జరుగుతుంది. 1st, 2nd, 3rd, 4th, 5th అని కాకుండా ప్రతి ఒక్కరికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. కాబట్టి ఎవరు చిన్నపోవద్దు, వేసిన వారందరికీ బహుమతులు ఇస్తాము. అదే విధంగా ఇట్లా ముగ్గులు పోటీ ఉంది అని చెప్పంగానే వార్డులో మహిళా సోదరులు కాకుండా మా సోదరులు, వాకర్ అసోసియేషన్స్ కానీ, మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు, నిజం చెప్పాలంటే మా వార్డులో ఏదైనా పని ఉందని చెప్పంగానే ప్రతి ఒక్కరు ముందుకొచ్చి చాలా సహాయం చేస్తారు. వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. మాకు ఏ కష్టం నాకు ఇట్లా చెప్పంగానే వాళ్ళు ముందుండి చేస్తారు. మీకు ఎందుకు మేము చేస్తాం కదా అని ఉంటారు. అందుకు చాలా సంతోషం. ఎందుకంటే ఇలా ముందుకు రావడం కూడా గొప్ప. అందుకే నేను ఈ వార్డులో ఉండడం మాకు చాలా అదృష్టవంతంగా భావిస్తున్నాను. అదేవిధంగా మా పెద్దలు ప్రేమసాగరరావు గారు ఆరోగ్యం బాగాలేకపోయినా కానీ మంచిర్యాల అభివృద్ధిలో ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు. ఇక్కడ తెలంగాణలో ఎక్కడ లేని విధంగా మన మంచిర్యాల మహాప్రస్థానాన్ని నిర్మించడం జరిగింది. అదే విధంగా మంచిర్యాల మార్కెట్లో రోడ్లు వెడల్పు కానీ, ఇక్కడ హైవే చౌరస్తాలో హాస్పిటల్ నిర్మాణం, చాలా అభివృద్ధి పనులు చేస్తున్నారు. కాబట్టి ప్రేమసాగర్ గారికి కూడా మన అందరం తోడు ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తూ కాలనీలో నెలకొన్న విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ఎన్పీడీసీఎల్ సీఎండీ ఆదేశాల మేరకు మంచిర్యాల పట్టణంలో ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. మంచిర్యాల పట్టణ బైపాస్ రోడ్డులోని మేదరివాడ ప్రాంతంలో అదనంగా ఏర్పాటు చేసిన 100 kV ట్రాన్స్ఫార్మర్లు అసిస్టెంట్ ఇంజనీర్ కొట్టె మల్లేష్, కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ రామగిరి బానేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఏఈ మల్లేష్, కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ రామగిరి బానేష్ మాట్లాడుతూ గత ఏడాది వేసవి కాలంలో ఓవర్లోడ్ విద్యుత్ సమస్యలతో ఈ ప్రాంతాల వాసులు ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారని కాలనీ వాసులు తెలపడంతో వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకొని విద్యుత్ అధికారులు స్పందించి రామ్నగర్ మేదరివాడలో అదనంగా 200 kV ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
ప్రజాబాట కార్యక్రమంలో మంచిర్యాల పట్టణంలోని అన్ని కాలనీల్లో విద్యుత్ సమస్యలు ఉంటే పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, విద్యుత్ అధికారులు పాల్గొన్నారు. మంచిర్యాల నియోజకవర్గం 47వ డివిజన్ మేదర్వాడ బైపాస్ రోడ్లోని ప్రజాపాలనలో భాగంగా ప్రజాబాట కార్యక్రమము విద్యుత్ శాఖ నుంచి తీసుకొని ఈరోజు ఇక్కడ ఏదైతే కొన్ని రోజుల క్రితము విద్యుత్ అంతరాయం జరుగుతుందని ఇక్కడ ఎస్సీ గారి కానీ, ఏఈ గారి కానీ, మా లైన్మెన్ వినోద్ అన్నకు కానీ వివరించగానే మా ఎమ్మెల్యే గారు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వగానే ఎస్సీ గారిని మరియు ఏఈ గారిని ఆదేశించి ఈరోజు ఇక్కడ కొత్త ట్రాన్స్ఫార్మర్ బిగించడం జరిగింది. ఈ కొత్త ట్రాన్స్ఫార్మర్ బిగించడం వలన ఏదైతే బైపాస్ రోడ్ కానీ, మేదర్వాడ కానీ, సంజీవయ్య కాలనీకి సంబంధించిన లీడర్ల మీద అధిక ఒత్తిడి లేకుండా ఉండడానికి ఈరోజు కొత్త ట్రాన్స్ఫార్మర్ను ఇక్కడ శాంక్షన్ చేసిన మా ఎమ్మెల్యే గారికి మరియు మా ఏదైతే ఎస్సీ గారు, ఏఈ గారు, మా లైన్మెన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఏదైతే ప్రజాబాట అనే కార్యక్రమం తీసుకొని ప్రజల వద్దకే విద్యుత్ సమస్యలను స్వీకరించడానికి మన కాలనీలో మన వినోద్ గారు కానివ్వండి, మన సృజన్ కానివ్వండి అందుబాటులో ఉంటారు. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ ఏఈ గారికి కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు. ప్రతిరోజు వీళ్ళంతా మనకు అందుబాటులో ఉంటారు. కాబట్టి ప్రజాబాటలో భాగంగా ఈరోజు ఇక్కడ మనం ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ను 100 kV ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 47వ వార్డ్ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్నా తెలియజేయడానికి ప్రజాబాట పట్టిన విద్యుత్ వినియోగదారు. కావున దీంతో పాటు సేఫ్టీ అనేది మనకు చాలా ముఖ్యం. కాబట్టి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి. చాలా ప్రాణము చాలా విలువైనది కాబట్టి సేఫ్టీ చాలా ముఖ్యం. ఇంకోటి ఏంటంటే ఇట్లా దండం మీద బట్టలు ఆరేస్తారు. అలాంటి పద్ధతులు చేయకూడదు, చాలా ప్రాబ్లం అవుతుంది. అలాగే లైన్లు కానీ, వైర్లు కానీ తెగిపోయినచో 191కు కాల్ చేయాలి. మరియు దగ్గరలో ఉన్న మా లైన్మెన్ అందుబాటులో ఉంటారు. మా ఆఫీసుకి కానీ ఫోన్ చేసి ఫలానా జాగాలో ఇట్లా వైర్ తెగిపోయింది, ప్రాబ్లం ఉన్నది, లూజు లైన్ ఉన్నా ఏదున్నా కానీ మాకు చెప్తే వెంటనే పరిష్కారం చేయగలరు. తెలియదు సప్లై ఉన్నదా లేదా అనేది. కాబట్టి కండక్టర్ను ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోకూడదు. మరియు తెగిపోయిన వైర్లు ఎక్కడన్నా ఉండొచ్చో వెంటనే మా సిబ్బందికి కానీ మాకు కానీ తెలియజేసినచో మా సిబ్బంది వచ్చి దాన్ని సరిచేయగలరు. మందమరి సింగరేణి ఏరియాలో ఏర్పాటు చేసిన సోలార్ పవర్ ప్లాంట్లో బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ను పరిశీలించిన సింగరేణి డైరెక్టర్ తిరుమలరావు. ఈ సందర్భంగా మందమరి ఏరియా జీఎం రాధాకృష్ణ సింగరేణి అధికారులు మాట్లాడుతూ తెలంగాణలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా మందమరి ఏరియాలో సోలార్ పవర్ ప్లాంట్లో ఉత్పత్తి అయ్యే పవర్ను బ్యాటరీలో స్టోరేజ్ చేసే విధంగా సింగరేణి సంస్థ చేపట్టడం జరిగిందని, ఇట్టి కార్యక్రమాన్ని సింగరేణి డైరెక్టర్ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ను ట్రయల్ రన్ ప్రారంభించడం జరిగిందని అన్నారు. సోలార్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ శక్తిని బ్యాటరీ స్టోరేజ్ సిస్టంలో భద్రపరచడం, అనంతరం అట్టి విద్యుత్ శక్తిని సింగరేణి అవసరాల కోసం వినియోగించుకోవడం గొప్ప పరిణామం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మా ప్రియతమ డైరెక్టర్ ఏఎంఎం గారు ఆయన తిరుమలరావు సారు ఈరోజు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ బెస్ దగ్గరికి వచ్చి ఈ ట్రయల్ రన్ సారు చూడటం జరిగింది. ఈరోజు సక్సెస్ఫుల్గా కూడా ఇది గ్రిడ్కి ఎక్సెస్ పవర్ ఏదైతే ఉందో గ్రిడ్ కలపడము, ఈ బ్యాటరీస్ ఇక్కడ ఏదైతే ఉన్నాయో డే అవర్స్లో హైయెస్ట్ పవర్ మధ్యాహ్నం 11:30 నుంచి 12:30 ఉంటుంది. ఇప్పుడు ఛార్జింగ్ సారు ఫిజికల్గా ఉండి అబ్జర్వేషన్ చేశారు. మన మందమరి ఏరియాలో ఇక్కడ మనకి ఇప్పుడు 43 మెగావాట్ల సోలార్ పవర్ మనం జనరేట్ చేస్తున్నాము. ఇంకొక 67.5 మెగావాట్ ఈ యొక్క వితిన్ ఒక 2 monthsలో మనం అది కూడా మనకి గ్రిడ్కి గెలపడానికి అన్ని విధాలుగా కూడా హెచ్టీ లైన్లు అన్నీ కూడా అయిపోతున్నాయి. సో దట్ మన మందమరి ఏరియా 110 మెగావాట్లతోని మన సింగరేణి ఏరియాలోనే నెంబర్ 1 స్థానంలో సోలార్ పవర్ జనరేషన్లో ఉన్నది. ఈ విధంగా రెన్యూబుల్ ఎనర్జీ మన సింగరేణి మొత్తం కూడా మనము ఏదైతే నెట్ జీరో ఇప్పుడు ఇంతకుముందు సార్ చెప్పినట్టు మనము కంపెనీ అవసరాల నిమిత్తం ఇంక్లూడింగ్ కాలనీ కావచ్చు, మైన్స్లో పంపింగ్ యాక్టివిటీస్ కావచ్చు, ఓపెన్ కాస్ట్లో పంపింగ్ యాక్టివిటీస్ కావచ్చు, ఇతర ఏ అవసరాలు ఉన్న పవర్ కూడా ఈ సోలార్ ద్వారా నెట్ జీరో ఎనర్జీ అంటే సేవింగ్ అంటే 250 మెగావాట్ సుమారుగా మన కంపెనీ మొత్తంలో మనము రోజు వాడుతూ ఉంటాం. అంతా ఈ సోలార్ ఎనర్జీతోని కంపెనీ ఇప్పుడు ఏదైతే గ్రిడ్కి కలిపి మన ట్రాన్స్కో ద్వారా మనం ఏదైతే వాడుతున్నామో అది
జీరో కింద వాల్యూ ఉంటుంది. అంటే ఆ విధంగా సోలార్ ఇక్కడ మనం జనరేట్ చేసుకోవడం జరుగుతుంది సింగరేణి మొత్తంలో. సార్ చెప్పినట్టు 504 మెగావాట్ టోటల్ ఇక జనరేట్ చేయడానికి టోటల్ ఇప్పుడు ఏదైతే 249 కాకుండా ఇప్పుడు 250 మెగావాట్ సుమారుగా ఇంకా అన్ని ప్లాంట్స్ కూడా రెడీ ఫర్ ఆపరేషన్స్ ఈ ఇయర్ వచ్చేస్తున్నాయి. అదే ఈ బెస్ట్ ఒక మెయిన్ ఒక ఇంపార్టెంట్ ఏంటంటే రోజు కూడా డే అవర్స్లో ఛార్జ్ అయ్యి నైట్ మనకి పీక్ అవర్స్లో గ్రిడ్కి కలపడం అనేది దీంట్లో కాన్సెప్ట్. దీంట్లో సుమారుగా 2500 కిలోవాట్ పవర్ మనము ఆల్మోస్ట్ గ్రిడ్కి కలుపుతాము. దీనివల్ల రోజుకి 80,000 రూపాయలు కంపెనీకి సేవ్ అవుతూ ఉంటాయి. సుమారుగా ఒక 70 లక్షలు సంవత్సరానికి మనకి దీని ద్వారా ఆదాయం వస్తుంది. దీనికి ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేశామో ఒక 4 సంవత్సరాలు దీని మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా కంపెనీకి రిటర్న్స్ వస్తుంది. ఆ విధంగా ఈ యొక్క కాన్సెప్ట్ మన తెలంగాణ స్టేట్లోనే ఫస్ట్ ఇది చేయటం. మన ఇంట్లో ఉంటుంది జనరేటర్, అది ఓన్లీ మన ఇన్వర్టర్స్ ఉంటాయి, అది చాలా చిన్న కెపాసిటీ. ఇటువంటి మిగతా కొన్ని ప్రైవేట్ ఫ్యాక్టరీస్ కొన్ని మీ అందరికీ తెలుసు మరి మన సింగరేణి కాలనీస్ కోల్ మైనింగ్ ఇండస్ట్రీ మరి మన కోల్ ఒక్కటే కాకుండా కూడా సింగరేణి పవర్ రంగంలో కూడా మనకు అడుగుపెట్టింది. మరి సింగరేణి అనేది అభివృద్ధి పదంలో నడవాలంటే కోల్ ఒక్కటే సరిపోదు. కోల్లో చాలా మనకు కాంపిటేటివ్ ఉంది ఇప్పుడు దేశంలో, ఇంటర్నేషనల్ కావచ్చు. కాబట్టి మనం పవర్ రంగంలో అడుగుపెట్టాము. దాంట్లో భాగంగానే మనము థర్మల్ పవర్ అని ఆల్రెడీ మనం 2x600 మెగావాటు ఇక్కడ జైపూర్లో పెట్టుకోవడం జరిగింది. అట్లనే ఇంకొక దాని పక్కనే 1x800 మెగావాట్ కూడా మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాము. అది కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది. మరి అది థర్మల్. ఇంకా రెన్యూవబుల్ ఎనర్జీ కింద వచ్చేసి సోలార్ పవర్ కూడా మనము ఒక టార్గెట్ పెట్టుకున్నాము. సింగరేణి 504.5 మెగావాట్ ఇన్స్టాల్ చేద్దాము. సో దాంట్లో మనము ఆల్రెడీ 245.5 మెగావాట్ ఇన్స్టాల్ చేశాము. ఇంకా 259 మెగావాట్ ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 26 మార్చ్ 27 అంటే 26-27 ఫైనాన్షియల్ ఇయర్లో ఆ బ్యాలెన్స్ 259 మెగావాట్ కూడా కంప్లీట్ చేద్దామని ఆలోచనతోటి మేము టార్గెట్ పెట్టుకొని చేస్తున్నాము కంపెనీ. దాని ద్వారా ఏమవుతుందంటే మనం ఏదైతే కంపెనీ కన్జంప్షన్ ఉందో 744 మిలియన్ యూనిట్స్ మన ఈ కంపెనీ కన్జంప్షన్, పవర్ కన్జంప్షన్ టోటల్ ఇండస్ట్రియల్ కావచ్చు, మన డొమెస్టిక్ కావచ్చు, మొత్తం టోటల్గా ఈ టోటల్ 744 మిలియన్ యూనిట్స్ కూడా ఈ మనం రెన్యూవబుల్ ద్వారా సోలార్ ద్వారా మనము జనరేట్ చేసేసి నెట్ జీరో కంపెనీగా మనము సాధించాలనేది ఒక టార్గెట్ పెట్టుకొని మనం ముందుకెళ్తున్నాం. దాంట్లో భాగంగానే మనం ఈరోజు మరి ఇక్కడికి రావడం జరిగింది. మెయిన్గా ఇక్కడ ఏంటంటే ఈ 245.5లో కూడా మనం క్యాప్టివ్ కింద 98 మెగావాట్ పెట్టుకోవడం జరిగింది. రిమైనింగ్ 147 మెగావాట్ సుమారుగా ఎల్టీవై కింద ఆల్రెడీ మనం కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ 98 మెగావాట్లు కూడా మనం ఏంటంటే మనం ఎంతైతే జనరేట్ చేస్తున్నామో ఈ సోలార్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. లక్షర్పేట ప్రభుత్వ ఆసుపత్రిలోని నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. న్యాయ సేవాధికార సంస్థ మరియు ట్రాఫిక్ పోలీస్ వారి ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన సదస్సు ర్యాలీ. మంచిర్యాల పట్టణంలోని 39వ డివిజన్ 17వ వార్డులో సంక్రాంతి ముగ్గుల పోటీలను ప్రారంభించిన జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.